హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి, అదే ఇండియాలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీకి, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలోని పార్టీకి, గాంధీల కాంగ్రెస్ పార్టీకి సరికొత్త స్టార్ దొరికాడు. సరికొత్త కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హీరో దొరికాడు. కాంగ్రెస్ పార్టీకి సరికొత్త జాతీయ నాయకుడు దొరికాడు. ఇప్పుడు దొరికాడు అనడం కంటే కాంగ్రెస్ పార్టీలో ఓ జాతీయ నాయకుడు, ఓ నేషనల్ హీరో ఆవిర్భవించాడు. ఆయనే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి స్టార్ ఇమేజ్ అమాంతంగా పెంచేసింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ ఇప్పుడు ఆయన జాతీయ స్థాయి నాయకుడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ స్వయాన ఆ ఇమేజ్ కట్టబెట్టింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని తమ జాతీయ నాయకుడిగా ప్రకటించుకుంది, తన స్టార్ క్యాంపెయిన్గా ప్రకటించుకుంది. భారతదేశంలో జరుగుతున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచార సభల్లో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డికి వెసులుబాటు కల్పించింది. ఒక విధంగా రేవంత్ రెడ్డిని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఇప్పుడు సడన్గా రేవంత్ రెడ్డి హవా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డికి అనుకూలమైన పవనాలు వీస్తున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రచార కార్యక్రమాల్ని స్వయంగా కోరుకుంటున్నారట. ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా అధికారంలో తీసుకొచ్చారు, ఆయన చరిస్మాయింటి దగ్గరుండి చూసిన ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయిన్గా మార్చిపడేశారు. రేవంత్ రెడ్డి వివిధ రాష్ట్రాల్లో పర్యటించాలంటూ ఈ ముగ్గురు నేతలు రేవంత్ రెడ్డికి స్వయంగా సూచనలు జారీ చేశారట. అంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీరిద్దరూ తెలంగాణలోని వివిధ ప్రచార సభల్లో, అంటే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ హవా చూశారు. రేవంత్కు జనాదరణ చూశారు. రేవంత్ రెడ్డికి ఉన్న చరిస్మా దగ్గరుండి గమనించారు. ఇందులో భాగంగానే, ఇదే కారణంగానే ఆయనను దేశవ్యాప్తంగా పర్యటించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఒక రకంగా ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి కూడా దేశవ్యాప్తంగా పర్యటించేందుకు సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి సడన్గా ఇంత ఫాలోయింగ్ సెంట్రల్ కాంగ్రెస్ కమిటీలో ఇలా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎందుకు అంతగా ఆదరిస్తుందంటే తెలంగాణలో ఆయన సాధించిన ఘన విజయమే. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ను ఎదుర్కొనే మగాడు ఒక రేవంత్ రెడ్డి మాత్రమేనని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అస్సలు ఉనికి లేని ప్రాంతంలో, పూర్తిగా తుడిచిపట్టుకుపోయిన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిందంటే అది రేవంత్ రెడ్డి దూకుడు వలె సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బాగా నమ్ముతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ విషయంలో బాగా నమ్మకంతో ఉన్నారు. రేవంత్ రెడ్డికి జనాల్లో మంచి ఆదరణ ఉందని, ఆయన మాట తీరు, ఆయన ప్రసంగాలు ఖచ్చితంగా జనాల్లో కదలిక తీసుకొస్తాయని రాహుల్ గాంధీ నమ్ముతున్నారట. ఇందులో భాగంగానే తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ప్రాంతాల్లో, అంటే ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటనలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని వయనాడ్లో పర్యటించారు. రాహుల్ గాంధీకి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచార సభల్లో ఆయన ఒక జాతీయ స్థాయి నేతగా ప్రసంగాలు చేశారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన సంచలన ప్రకటనలు చేశారు. వచ్చే ఈ ఎన్నికల తర్వాత భరతావనికి ప్రధానిగా రాహుల్ గాంధీ రానున్నారంటూ ఆయన ప్రకటన చేశారు. సంచలనమైన కామెంట్లు చేశారు. మోదీపై అనేక విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే ఇది కేరళ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కావదు. ఇక రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా పర్యటిస్తారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల సంఘానికి తమ స్టార్ క్యాంపెయినర్ రేవంత్ రెడ్డి అంటూ ఒక లేఖ కూడా రాసింది. అంటే రేవంత్ రెడ్డి ప్రభ ఇప్పుడు దేశవ్యాప్తంగా వెలుగొందబోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత రాష్ట్రంలో ప్రచారం చేసుకుంటూ కూడా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన ప్రచార సభ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. రేవంత్ రెడ్డికున్న భాషా సౌలభ్యాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గమనించింది. ఆయన హిందీలోనూ, ఉర్దూలోనూ అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఖచ్చితంగా యూపీ తరహా హిందీలో మాట్లాడకపోవచ్చు, కానీ సాధారణ జనానికి అర్థమయ్యే హిందీ భాష ఆయన మాట్లాడతారు.
ఆయన ఏ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా, ముఖ్యంగా హిందీ ప్రాంతాల్లో ఆయన ప్రచార కార్యక్రమాలు ఒకవేళ కొనసాగితే ఆయనకు ట్రాన్స్లేటర్ అవసరం ఉండదు. రాహుల్ గాంధీ వంటి నేతలకే ట్రాన్స్లేటర్స్ అవసరం దుబాసీలు అవసరం. ఎందుకంటే తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రతి ప్రసంగానికి ఎవరో ఒకరు ట్రాన్స్లేట్ చేసేవారు. కానీ అలాంటి అవసరం రేవంత్ రెడ్డికి లేదు. ఆయన తెలుగులో ఎలా మాట్లాడతారో, తెలుగులో వాగ్బాణాలు ఎలా సంధిస్తారో హిందీ, ఉర్దూలోనూ అలాగే మాట్లాడతారు. స్పష్టమైన భాష కాకుండా సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడతారు. ఈ విషయాన్ని కూడా గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తెలుగు వాళ్ళు అధికంగా ఉండే ప్రాంతంతో పాటు హిందీ ప్రాంతాల్లో ప్రచారం చేసిన పెద్దగా నష్టం లేదని, రేవంత్ రెడ్డి వల్ల లాభమేనని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దూకుడు మీద ప్రచార సభలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కాస్త వెసులుబాటు తీసుకొని దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా పర్యటించాల్సి వస్తుంది. ఆయన ప్రసంగాల కోసం, ఆయన సభల కోసం కాంగ్రెస్ పార్టీ ఆయన షెడ్యూల్ను ఖరారు చేస్తుంది. అంటే తెలంగాణలో కాస్త టైం తగ్గించుకొని ఆయన దేశంలోని వివిధ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా లాభపడుతుందని ఆ పార్టీ అగ్రనేతలు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాట తీరు, ఆయన దూకుడు తెలంగాణలో ఎలాంటి ప్రకంపనలు రేపిందో వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా తెలుగువారున్న ప్రాంతాల్లో అదే దూకుడు కొనసాగిస్తారని, దానివల్ల ఓట్లు తమకు అనుకూలంగా పడతాయని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి దేశవ్యాప్తంగా తన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఆయన ప్రభ వెలుగబోతోంది. ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్లో ఖచ్చితంగా ప్రకంపనలు రేపేవే. ముఖ్యంగా సీనియర్లు, వృద్ధ జంబుకాలు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గతంలో అనేక సార్లు తిరుగుబాటు చేసిన సీనియర్లు ఈ పరిణామాలతో కుడితులో పడ్డ ఎలుకలా మారిపోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ప్రాంతీయ లీడర్ కాదు, ఆయన జాతీయ స్థాయి నేతగా మారిపోయారు. ఆయన ప్రచార సభల కోసం అక్కడి పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఈ పరిస్థితిలో సీనియర్లు రేవంత్ రెడ్డి వెంట నడవక తప్పని పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే చాలామంది సీనియర్లు తమ మనసు మార్చుకొని, తమ వైఖరిని మార్చుకొని రేవంత్ రెడ్డి వెంటే నడుస్తున్నారు. కేసీఆర్ను ఎదుర్కొనే మగాడు రేవంత్ రెడ్డి మాత్రమేనంటూ కాంగ్రెస్లోని అనేక మంది ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. కానీ కొంతమంది ఉన్నారు రేవంత్ రెడ్డిపై ఎప్పుడు ఏదో ఒక అలక చూపిస్తూ ఉంటారు. కానీ ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి జాతీయ స్థాయి నేతగా మారిన పరిస్థితిలో, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక నేషనల్ హీరోగా మారిన పరిస్థితిలో ఇప్పుడు సీనియర్లు తోక ముడవాల్సిందే, కుడితిలో పడ్డ ఎలుకలా కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి తిరుగులేని నేత.